ఏం పేరు? శంకరమ్మమ్మ. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగానే ఉందమ్మా. వస్తున్నాయా ఏమన్నా ఇప్పటిదాకా? ఏం వస్తున్నాయి కదా, ఇండ్లు పడ్డోళ్ళకి 5 లక్షలు ఇస్తుంటాడట. అవన్నీ నాకేం ఏం రాలే అస్సలు. కూర్చున్న కాడనే జాగలేదమ్మా, మంచిగా కట్టిస్తే చాలు గంతే. మీదికి మంచిగా అరుగులాగా కట్టిస్తే చాలు. మేము ఎప్పటికి ఇదే రోడ్డు మీదనే పడుతున్నాము. మాకు అన్ను ఇంట్లో వచ్చి గుద్దినామా ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఈడ అమ్మ బట్టి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు ఉంటే ఇక్కడనే అమ్ముతున్నాం మేము. కానీ కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండేనమ్మ, ఇప్పుడు ఏం మంచిగా లేదు మాకు. అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ చూసుకుంటుండే, ఇవన్నీ రోడ్లు మంచిగా చేపిస్తుండే, పడిపోతే మంచిగా చేపిస్తుండే. మా మీదకు బండి వస్తే మళ్ళీ తెలగాయ వరకు రోడ్డు కట్టిపిస్తుండే, మంచిగా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేయలే వచ్చినాక. అంతే. ఇందిరమ్మ చీరలు ఇచ్చిరేమో నీకు రాలేదమ్మ మాకు. ఇందిరమ్మ చీరలు రాలే. ఎవరికి ఇచ్చిండో ఏమో కానీ మాకైతే మంచి గాలే, మాకేం ఇయ్యలే కూడా. రోడ్డు మీద పడి వచ్చినా కూడా అడిగేటోళ్ళు లేరు మమ్మల్ని. మంచిగా ఉన్నాయంటే చీరలు నీకు రాలే? ఒక్క చీర కూడా రాలేదమ్మా. ఇదే చీర 3 సార్లు కడతా. ఒక రోజు కట్టుకునే చీర 3 రోజులు అయితే తనం చేయాలి. మరి ఏం చేద్దాం లేక ఆయన ఇస్తాడేమో అనుకుంటే ఇయ్యలే. వాడుతున్నావా మరి? అంటే అదేందమ్మా, ఆ ఫ్రీ బస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటే ఉంది. అవునా? పోయొచ్చినమ్మా, యాది లేదంతా. పోయినా 2-3 సార్లు ఊరికి పోయొచ్చిన. ఫ్రీ బస్సులో పోయినా. ఇంతే అమ్మా. 500కి వస్తుందా? అది లేదమ్మా, 950 రూపాయలు. మాకు కరెంట్ బిల్లు వస్తుంది, అన్ని లేవలు వస్తున్నాయి. గ్యాస్ ఫ్రీ ఏమి వచ్చలేదు, ఫ్రీ రాలేదమ్మా మాకు. ఏం 500 లేదు, ఎవరికి వచ్చినావో ఎవరికి లేదు.